వెల్కమ్ టు 2K మీడియా. నల్గొండ జిల్లా కనగల్ మండలం బుడమర్లపల్లి గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తికి 2 కిడ్నీలు ఫెయిల్ అయి మంచాన పడి ఉండడం జరిగిందని చెప్పేసి వివిధ పేపర్లలో టీవీలలో వచ్చినటువంటి కథనం అనేటువంటిది మనం చూడవచ్చు. మరి యొక్క కథనానికి స్పందించి మన 2K మీడియా వాళ్ళ యొక్క ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మరి అతని ఆర్థిక పరిస్థితి, అసలు కిడ్నీలు ఏ విధంగా ఫెయిల్ అయ్యి వారి యొక్క కుటుంబం ఏ విధంగా గడుస్తుంది, మరి ఇంట్లో ఎవరు పనిచేస్తారు, ఆర్థిక పరిస్థితి ఏంది అనేటువంటి తదితర విషయాలని మనం అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా మరి ఆయనకి తక్కువ వయసులోనే ఈ యొక్క కిడ్నీలు అనేటువంటిది 1 కాదు 2 ఫెయిల్ అయ్యి మరి డయాలసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి డయాలసిస్ చేయందే అతను బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి దీనికి అంతటి కూడా ఈ యొక్క డయాలసిస్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా భారీగా అవుతుంటుంది. మరి దానికి సంబంధించి అతన్నే అడిగి తెలుసుకుందాం. అతను మంచాన పడి ఉండడం జరిగింది. అతన్ని అడిగి తదితర విషయాలన్నీ కూడా అడుగుదాం. మరి అతనికి 2 పిల్లలు ఉన్నారు. నమస్కారం అండి. మనం వాళ్ళ ఇంటికి వచ్చాం లైవ్గా. మన 2K మీడియా ద్వారా అతని ఇంటికి రావడం జరిగింది. అతన్ని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా ఏం పేరండి మీ పేరు? సతీష్. ఎన్ని రోజులు అవుతుంది మీకు కిడ్నీలు ఫెయిల్ అయినటువంటిది? మేము పేపర్లలో చూసి రావడం జరిగింది. మీకు ఎన్ని రోజులు అవుతుంది కిడ్నీలు ఫెయిల్ అయిన? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. అవును. ఓకే. అంటే ఇప్పుడు అది ఎట్లా మీకు అనారోగ్య పరిస్థితి వలన మామూలుగా ఏ విధంగా మీకు ఎట్లా ఇది ఇంత చిన్న వయసులో మీకు ఎంత ఉంటుంది వేజ్? నాకు ఇప్పుడైతే 35 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయసే. దాదాపుగా మనకు అంటే ఒక 40-50 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి జనరల్గా అయితే మనకు కిడ్నీలు తాగుడు కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ తదితరమైనటువంటి అలవాట్లు ఉండడం వల్ల ఎక్కువగా అవి ఫెయిల్ అవుతుంటాయని డాక్టర్లు చెప్తుంటారు. 35 సంవత్సరాల వయసులో, అతి చిన్న వయసులో 2 పిల్లలు ఉన్నారు తనకి. మరి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయని మనకు సతీష్ చెప్తున్నాడు. అన్నగారు, మరి మీకు ఏం ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ బీపీ వల్ల వచ్చింది సార్. బీపీ 240-250 ఉంటుంది. బీపీ వల్ల వచ్చి అట్నే బెడ్డింగ్ చేసిన అయ్యి బీపీ ఎక్కువ రేస్ అయిపోయి బీపీ వల్ల వస్తుంది. అయితే మీకు డ్రింకింగ్ స్మోకింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైనా లేదు సార్. డ్రింకింగ్ ఏం అలవాటు ఏం లేదు. కానీ మేము బార్బర్ షాప్, కటింగ్ షాప్ చేసేది. ఇంకా అక్కడ చేసుకుంటే ఇట్లా ఇదే ఇబ్బంది అవుతుంటే హాస్పిటల్లో పోయి చూస్తే బీపీ వల్ల కిడ్నీలు ఖరాబ్ అని చెప్పారు. అంటే డాక్టర్ చెప్పారా ఇట్లా కిడ్నీలు ఖరాబ్ అని? అని మీరు ఎట్లా తెలుసుకున్నారు దాన్ని? ఆరోగ్యం బాగలేదని ఇట్లా హాస్పిటల్కి పోయినాం. చేసి కిడ్నీ బయాప్సీ చేసి మాకు అక్కడ పోయి చూపించారు. అప్పుడు తెలిసింది. తెలిసే మన నిమ్స్ పోయినాం. ఇంకా నిమ్స్లో కిడ్నీ బయాప్సీ చేశారు. చేసినాక కిడ్నీలు ఖరాబ్ అని చెప్తే ఇంకా డయాలసిస్ పెట్టుకుంటా. అయితే ఎన్ని రోజులకు ఒకసారి డయాలసిస్ అనేది చేయాలి మీకు? ఒకనాడు తెప్పించి ఒకనాడు, డే బై డే. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సెట్ అవుతుంది అన్నారు కానీ మాకు అక్కడ డబ్బులు లేవు సార్. దాదాపు ఒక 20 లక్షల దాకా అవుతుంది సార్. ఓన్లీ టెస్ట్లకే 20 లక్షలు అవుతున్నాయి. టెస్ట్లకే పోయినాం ఒకసారి. పోతే ఒక కార్యక్రమం బాగుంటే దాన్ని అమ్ముకొని నిమ్స్ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అది రాజారాం హాస్పిటల్ పోతే కిడ్నీకి డబ్బులు ఎక్కువైతే అనగానే ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు వేరే వాళ్ళది అమర్చడానికి భార్యది కానీ వాళ్ళకి ఎవరిదైనా ఒక కిడ్నీ ఇచ్చి కూడా చేయొచ్చు దానికి, అట్లాంటిది ఏమన్నా చెప్పారా? చెప్పారు కానీ మా మమ్మీకి షుగర్ ఉంది, మా నాయన గిట్ట కిడ్నీ ప్రాబ్లం తోటి చచ్చిపోయింది. ఇక చాలా మందిని అడిగినాం కానీ మాకు 2 అన్నదమ్ములు కానీ వాళ్ళ గిట్ట హెల్త్ పారం, వాళ్ళ గిట్ట బాగాలేదు. వేరే గల మనం ఎక్కడ చేద్దామన్నా గిట్ట నేను వెళ్ళేటట్లేదు. ఇక హాస్పిటల్ గిట్ట వస్తుంది అనుకున్నాం కానీ అది రాలేదు సార్. ఇక కిడ్నీ వేపించుకుందామని అనుకున్నా, అది ఇంకా రాలేదు. మొత్తం ఇక అది గిట్ట పోయింది, కాలు ఎరిగింది, ఇంటనే కూకుంటున్నాను. ఎట్లా వెళ్తుంది మరి? ఇప్పుడు నువ్వు ఇంట్లో పెద్ద దిక్కు, నువ్వు చేస్తేనే వెళ్తుంది. మరి ఎట్లా ఆర్థిక పరిస్థితి? ఇప్పుడు డయాలసిస్ డే బై డే చేయాల్సి వస్తుంది.
దీనికి అంతటి ఖర్చు కూడా బాగానే అవుతున్నట్టుంది. ఎట్లా మరి ఎట్లా? ఇంత ముందుకు బస్ పాస్ ఉండే సార్, బస్ పాస్ లేదు. బస్ పాస్ ఇక ఖాళీ అయ్యే వరకు బస్ ఎక్కువ వస్తలేదు. ఇటు ఆటో కట్టుకొని ఆటో ఆయనకు ఒక 600-700 ఇచ్చి ఆటో తీసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడ చేస్తున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ. గవర్నమెంట్ హాస్పిటల్. అవును సార్. ప్రభుత్వం నుంచి నీకు ఎలాంటి సహాయం అందింది ఇంతవరకు? ఇట్లా ఈ పరిస్థితి ఉంది కదా, లీడర్లు చాలా మంది ఉన్నారు, ఓట్లప్పుడే వచ్చి మన ఓటు అవసరం ఉంటుంది అప్పుడు, ఆ తర్వాత మనల్ని చూసేవాడు ఎవడు లేడు. మరి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ లీడర్ అన్న నీకు ముందు వచ్చిందా? ఎవరు రాలేదు సార్, ఇంతవరకు అయితే ఎవరు రాలేదు, ఎవరు స్పందించలేదు ఇంతవరకు అయితే. ఏది ఇంతవరకు దాదాపు గిట్ట ఇంతవరకు స్పందించే కాడ లేదు సార్. ఇది సీఎం కాడి గిట్ట పోతుంది అన్నారు కానీ ఇంతవరకు పోలేదు. మంత్రి గారికి పోతున్నది, మంత్రి కాడికి పోలేదు, ఇంకెక్కడ పోలేదు. కాలు ఎరిగింది, ఇలానే ఇంటికాడనే ఉంటున్నా. ఆటో కట్టుకొని నా భార్య ఒక్కది చేస్తే మా బాబు నేను నలుగురం. ఇప్పుడు మీ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి లీడరు మీ ఆర్థిక పరిస్థితి, నీ యొక్క కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషను, ఇవన్నీ కూడా ఒక పెద్ద లీడర్ మంత్రి గారు, మన నల్గొండ మంత్రి ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను చూపించి నీకు ఎటువంటి న్యాయం చేసే ఎవరన్నా లేరా? ఇంతవరకు ఎవరు చెప్పినా కానీ ఎవరు స్పందిస్తలేరు సార్. పోదాం సార్ కాడికి పోదాం, తీసుకుపోతాం, నువ్వేం బాధపడకంటారు కానీ ఇంతవరకు అయితే ఎవరు స్పందించలేదు. ఇంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరు స్పందించలేదు ఇంతవరకు. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇలాంటి పేదవాళ్ళు, ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు చనిపోయిన కాడ, ఇట్లాంటి పరిస్థితి బాగాలేనప్పుడు మంత్రి గారు కూడా స్పందించేటువంటి హృదయం ఉంటుంది. ఆయనకు ఈ యొక్క విషయం అనేటువంటిది తెలియజేయలేదంట? ఇంతవరకు చేయలేదు సార్. ఇంకా చెప్పిరంట కానీ చూసుకుందాం లేరా బాబు అది ఇదని ఏదో అంటున్నట్టు సారు, కలుద్దాం లే అంటున్నాడు. కానీ మమ్మల్ని ఆదుకోవాలని ఈ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాము. మంత్రి గారైనా, మా జిల్లా మంత్రి గారైనా కోమారెడ్డి గారికి నమస్కారాలు. మమ్మల్ని ఎట్టన్నా కోరుకొని, నా చాలా ఇబ్బంది అవుతుంది, నేను డయాలసిస్ పేషెంట్ని. కనీసం దాదాపు ఒక 9 సంవత్సరాలు దాటిపోయింది. నా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు, నా భార్య ఒక్కటి చేసి మేమందరం తినాలి. చాలా కష్టం అవుతుంది సార్. ఖచ్చితంగా పింఛని మీ గవర్నమెంట్ ఒక 20,000 పింఛన్ కావాలని కోరుకుంటాను నేను. అట్నే కలెక్టర్ గారి గిట్ట మొన్న పేపర్కి వచ్చింది, కలెక్టర్ గారి గిట్ట స్పందించినట్టు కానీ మళ్ళీ ఇంతవరకు ఇంకా స్పందించలేదు. నా పిల్లలకి గిట్ట మా గురుకుల సీటు కావాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ తరఫున. ఖచ్చితంగా నా కొడుకుకు మన కలెక్టర్ గారు కోరుకుంటుందని నేను అనుకుంటున్నా. నాకు కాలు ఇరిగింది, లేచేటట్టు పరిస్థితి లేదు. ఎవరైనా వస్తేనే ఒక మా బాబు పట్టుకొని అవతలి పోతేనే నడిచేటట్టు పరిస్థితి నాది. ఇక కట్టె ఉంది, కట్టెతో నడిచేంత పరిస్థితి నాది. ఇంకా వేరే లేదు సార్. ఎవరికైనా దండాలు పెట్టుకున్నా మమ్మల్ని ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. సార్ కాడికి పోదాం, వెంకరెడ్డి సార్ కాడికి పోదాం, ఇట్లా పిల్లలకు గురుకుల సీట్ కావాలని దీనికి ఫోన్ చేస్తున్నా కానీ ఎవరు చూదాం అంటారు కానీ ఎవరు స్పందించేటట్టు లేరు. నిన్న ఇక్కడ ఎడవిల్ల ఈ గడ్డమారి ఎడవెల్లి గిట్ట వచ్చింది వెంకరెడ్డి సార్, అక్కడ గిట్ట అడిగిరంట కానీ చూదాం రా బాబు అన్నాడంట. కానీ అది ఇంతవరకు ఇంకా ఏడు కావట్లేదు. వాళ్ళు పోతలేరా తెలుస్తలేదు. మనకు తెలిస్తే మనకు పోతే తెలుస్తుంది కానీ ఇంతవరకు ఏ స్పందించే ఇంతవరకు లేదు సార్. ఇంకా కానీ చాలా కష్టం, చాలా బాధలో ఉన్నాం మేము. ఇక అది చెప్పుకోలేని బాధలు. కానీ ఇక అది చచ్చిపోవాలని అనుకున్నా కానీ ఇక అది నా కొడుకు, నా పెద్ద కొడుకు ఇన్నే ఉంటారు సార్. స్కూల్ కూడా మస్తు బాధపడతారు సార్. నా కొడుకు ఇక్కడనే ఉంటాడు, పోడు ఎక్కడ. స్కూల్ గిట్ట చాలా ఇబ్బంది అవుతుంది. మా డాడీ అర్థమై చేసుకుంటాడా అని ఇక్కడనే ఉంటాడు సార్. పోరు బడి గిట్ట చాలా కష్టమవుతుంది. వాస్తవానికి ఇక్కడ చూడొచ్చు మనం, ఈ యొక్క సతీష్ని చూస్తే మాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ కుటుంబం పరిస్థితి చూస్తే ఎవరైనా ఈ సోషల్ మీడియాలో చూసేటువంటి ఎవరైనా సరే వాళ్ళ బాబు కూడా అక్కడ ఏడుస్తున్నటువంటి పరిస్థితి, తండ్రి బాధను తట్టుకోలేక ఎంతో కన్నీటి పెడుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూడవచ్చు. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకసారి మానవత్వంతో మంత్రి గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వం కొద్దిగా ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా పిల్లల్ని కూడా ఆదుకోవాలి. వాళ్ళ సతీష్ చెప్తున్నాడు, విందాం.
పిల్లలు గిట్ట నన్ను గవర్నమెంట్ లో ఎందుకు చేస్తున్నావు డాడీ, నన్ను ప్రైవేట్ లో చేయొచ్చు అన్నాడని ఏడ్చారు సార్. అయినా గిట్ట గవర్నమెంట్ లో ఇక డబ్బుల్లో నాన్న మన కాడ, నా పరిస్థితి ఇది అని చెప్తా సార్ వాళ్ళకు. వాళ్ళకి వెనక ముందు గిట్ట ఏం లేదు ఇక. ఇక నేను పోతే మాత్రం ఇంకా వస్తుంది అంతే ఇక. ఏం పరిస్థితి లేదు. ఒకనాడు నలుగురు మందు పోసుకుని చచ్చిపోవాలని అనుకున్నాం, కానీ అది వద్దనుకొని కొన్నాళ్ళు ఉండాలని ఉండి పిల్లల కోసం ఉన్నా సార్, అంతే. వేరేది ఏం లేదు. ఆర్థిక సాయం చేయాలని ఎంతో మందిని అనుకున్నా కానీ ఎవరు చేయలేదు. మా అంతలంగా ఒక్కటి చేస్తే తెచ్చి తింటాం అంతే సార్. ఏమేమి వేరేది ఏం లేదు. చూసారు కదా, మనకి సతీష్ వాళ్ళ కుటుంబం చనిపోవడానికి కూడా, బలవన్మరణానికి పాల్పడడానికి కూడా ప్రయత్నం చేసి కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, సొసైటీలో ఈ విధంగా చేస్తే బాగుండదు అని చెప్పేసి ఒక ఆదర్శంగా ఉండాలి. పిల్లలు కూడా అనాథలు కావద్దు, వాళ్ళకు తండ్రి లేని పిల్లలు కావద్దు అని చెప్పేసి సతీష్ కూడా ఎంతో మనోవేదనకు గురై తన బాధను వెళ్ళగట్టుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఇలాంటిది కూడా తెలియదు, పసిమొగ్గలు. మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి వాళ్ళకి తగినటువంటి ఆర్థిక సాయము, అవసరమైతే సతీష్ కుటుంబానికి డయాలసిస్, ఆయనకి డయాలసిస్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయిస్తే బాగుంటుంది. ఆ విధంగా ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు కూడా ఈ యొక్క కుటుంబాన్ని సందర్శించి మానవతా దృక్పథంతో అతనికి ఆర్థిక సహాయం అనేటువంటిది చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు సతీష్. తనకి చిన్న చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఆ భార్య కూడా చేస్తేనే వాళ్ళ యొక్క కుటుంబం గడుస్తుంది అని అంటున్నాడు. ఎవరు కూడా మనోధైర్యం చెందవద్దు, సమాజం అనేది అండగా ఉంటదని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం. ఒక బాబు కూడా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. చెప్తున్నాను, ఇప్పుడు డాడీకి కిడ్నీలు ఖరాబ్ అయినాయి, మరి ఎలాంటి పని చేస్తున్నావు, వెళ్ళిపోయి ఏమైనా చేస్తున్నావా? చేస్తాను. డాడీ చెప్పింది చేస్తాను. స్కూల్ పోతున్నావా? పోతాను. మంచిగా చదువుకుంటున్నావా? మరి చదువుకుంటున్నాను. డాడీకి ఏదైనా హెల్ప్ చేయాలి, మంత్రి గారు ఆర్థిక సాయం చేయాలి. పిల్లలు కూడా చిన్న పిల్లలు, దాదాపుగా 6th 7th చదివేటువంటి పిల్లలు, మా డాడీని ఆదుకోవాలి మంత్రి గారు. మనకు జిల్లాకు సంబంధించినటువంటి మన మంత్రి కోమారెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. అంతేకాకుండా తదితర మంత్రి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అదేవిధంగా జానారెడ్డి గారు, పెద్ద పెద్ద నాయకులు అయితే మన జిల్లాలో ఉండడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క పేద కుటుంబాన్ని, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి ఈ యొక్క కుటుంబాన్ని ఖచ్చితంగా మరి ఇట్లాంటి వాళ్ళను గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకు కనీసం నెలకు ఖర్చుల వారీగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 రూపాయలు డయాలసిస్ పేషెంట్కు పింఛన్ రూపంలో అందిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఇటువంటి కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఒక 10 నుంచి 20,000 రూపాయలు ఆర్థికంగా ఆ కుటుంబానికి అందజేసే ప్రయత్నం అనేటువంటిది చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ సతీష్ వాళ్ళ భార్య కూడా ఉన్నది, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇప్పుడు మీ భర్తకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటిది మేము పేపర్లో చూసి రావడం జరిగింది. ఎట్లా ఉంది, మరి ఏంది? ఏం లేదు సార్, 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి 7 సంవత్సరాలు అవుతున్నది సార్. ఒక వారానికి 3 సార్లు డయాలసిస్కి తీసుకెళ్ళాలి. డయాలసిస్కి పోయే రోజు నేను ఇంటి దగ్గర ఉంటేనే సార్ తీసుకెళ్లేది. నేను పనికి వెళ్తేనే మాకు ఇంట్లో వెళ్తుంది సార్. చాలా కష్టంగా ఉంది సార్. అందులో డయాలసిస్కి పోయేటప్పుడు కింద పడి కాలుగిన ఇరిగిపోయింది సార్. నడవలేని పరిస్థితి, ఆటో కట్టుకొని పోతున్నాను. చాలా కష్టంగా ఉంది సార్. చాలా ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి సార్. చాలా ఇది 7-8 సంవత్సరాలు సార్. ఒక్క రోజు కాదు, చిన్న చిన్న పిల్లలు సార్. వాళ్ళు చదువుకోవడానికి, చదువులకి చాలా కష్టంగా ఉంటుంది సార్. వాళ్ళకి ఏమీ తెలియదు సార్, చిన్న పిల్లలు. ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్. ఇప్పుడు మన సతీష్ వాళ్ళ భార్య దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క బాధను అనుభవిస్తున్నాడు. నేను ఒక్కనే పనిచేస్తున్నా అంటున్నాడు. మరి ఎట్లా వెళ్తుందమ్మా మీకు? నువ్వు ఒక్కదానం చేస్తే మొత్తానికి? నేను డైలీ కూలికి వెళ్తా సార్. నేను రోజు 200-400 కూలి సార్. ఇక ఆ కూలితోనే మేము బతుకుతున్నాం సార్. మాకు ఎటువంటి ఆర్థిక పథకాలు ఎటువంటివి ఏమీ రాలేదు సార్. మాకు డయాలసిస్ పేషెంట్లు వాళ్ళకి కేసీఆర్ అకౌంట్లో వేసే 2,000 రూపాయలు తప్ప మాకు ఎటువంటి పింఛనీ రాదు సార్. అదే సార్. అంటే 7-8 సంవత్సరాలు అంటే పోలియో కింద, వికలాంగుని కింద దాదాపుగా 4,000 రూపాయలు గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిలీజ్ చేసింది. మీకు రావట్లేదా అది? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మీరు అప్లై చేసుకోపోయారు.
ఏం లేదు సార్, డయాలసిస్ వాళ్ళకి అకౌంట్ లో 2,000 రూపాయలు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాయి సార్. ఇది వరకైనా రాలేదు. ఇక ఏ అప్లికేషన్ ఏది చేసినా ఈయనకి ఏమి రాదని అంటున్నారు సార్. మా ఊరు పెద్ద మనుషులు ఎవరికైనా తీసుకెళ్దాం వెంకటరెడ్డి కాడ కానీ ఎవరికైనా ముందుకు వస్తలేదు సార్. ఇప్పుడు ఆయన మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సెట్ అవుతుంది, మరి డాక్టర్లు ఎవరన్నా చెప్పిరా ఏమన్నా విషయం సెట్ అవుతుంది అని చెప్తురా? కిడ్నీ వేయించుకుంటే సెట్ అవుతుందని చెప్పి 6 ఎకరం భూమిని అమ్ముకొని చూయించిన వాటికి టెస్ట్లకు వాటికి ఇటుకే సరిపోయినాయి సార్. కిడ్నీ వేయించుకోవడానికి డబ్బులు లేక అయిపోయి. మరి ఎన్ని రోజులు ఈ విధంగా మరి అతన్ని ఆ విధంగా వస్తావు? ఎవరినైనా పిలిచి ఏమన్నా ఆర్థిక సాయం కానీ లేకపోతే మందులు కానీ లేకపోతే ఆయుర్వేదం మందులు కానీ ఏ విధంగా నన్న కిడ్నీ బాగా ఏ విధంగా ఎవరికన్నా చూపించరా? ఇక్కడ చూపించలేదు సార్. చూపించి హాస్పిటల్లో చూపిస్తే కిడ్నీలు ఖరాబ్ అయినా డయాలసిస్ తప్ప వేరే మార్గం లేదని చెప్పారు సార్ డాక్టర్లు. కిడ్నీ వేయించుకుంటే వేయించుకోవచ్చు కానీ కిడ్నీ వేయించుకోవడానికి మా దగ్గర డబ్బులు లేదు సార్. ఎందుకంటే జనాలు లీడర్లు అనే వాళ్ళు ఓట్లు ఉన్నప్పుడే వస్తారు, ఓట్లప్పుడు వచ్చి మిమ్మల్ని ఓటు అయ్యని 10 సార్లు తిరిగి అడిగిపోతుంటారు. మరి ఏ ఒక్కరికైనా కూడా ఓటు అనేటువంటిది ఒక్క ఓటు కూడా కీలకమైనటువంటిది. అటువంటిది ఇప్పుడు ఎవరు లీడర్లు రావట్లేదా మీ దగ్గర? ఓట్లప్పుడు వస్తారు సార్, ఓటు వేసి వేయించుకుంటారు. ఓట్లు అయిపోయినాక పోదామంటారు సార్. తర్వాత ఎవరికైనా ఎన్ని ఫోన్లు చేసిన తర్వాత రారు సార్. మా మీడియా ముఖంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు అదేవిధంగా దాతలు ఎవరైతే ఉంటారో స్పందించేటువంటి గుణం మానవత్వం ఉన్నటువంటి ప్రజలకి కానీ లేకపోతే ఎవరికైనా కూడా మీ విధంగా వేడుకుంటున్నారు. మాకు ఆర్థిక సాయం చేయాలని అందజేయాలని కోరుకుంటున్నాం సార్. దాతలు ఎవరైనా ఉన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అందరినీ కోరుకుంటున్నాం సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏదో రకంగా మీకు మార్గం చూపిస్తారు. మంచాన పడి ఉండు కాబట్టి ఈ అమ్మ ఒక్కది చేస్తే ఈ యొక్క నలుగురు కూడా తినేటువంటి పరిస్థితి. ఆమె గనుక పని చేయకపోతే పస్తులుండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా లీడర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి రెక్కాడితే గానీ డొక్కాడనటువంటి ఒక ఆడ మనిషి పని చేస్తేనే ఈ యొక్క జీవితం అనేటువంటిది గడుస్తూ ఉంటుంది. లేనటువంటి పరిస్థితుల్లో పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బాధను చూసిన వారు ఎవరైనా కూడా మానవత్వంతో స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఈ యొక్క ఘటన పైన స్పందించి ఆ పిల్లలకి గురుకుల స్కూళ్ళలో చదువు విద్యను ఫ్రీగా అందించాలి. తనకి కూడా నెలకు 10 నుంచి 20 వేల రూపాయలు పెన్షన్ గా అతనికి అందచేయాలి. ఇలాంటి వారు ఎవరున్నా సరే మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి 2K మీడియా నుంచి మేము కోరడం జరుగుతూ ఉంటుంది. జర్నలిస్ట్ కాంతితో సైదులు, నల్గొండ.